హౌ టు మాస్టర్ యువర్ టైం, హౌ టు మాస్టర్ ద ఫోకస్ in the age of distractions, concentrating on a work than anything else, rules for focused success in a distracted world. Yes, ఇది రేపు పొద్దున మీకు యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ రావచ్చు. ఎలా వస్తుందో తెలుసా? ఎస్ఏలో ఒక క్వశ్చన్, కొన్ని కొటేషన్స్ అడుగుతూ ఉంటాడు, రాయమంటాడు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏలో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, డిస్ట్రాక్షన్ ఇస్ ద న్యూ పావర్టీ, కొటేషన్ ఇట్లా ఇస్తారు అనుకుందాం, డిస్ట్రాక్షన్ ఇస్ ద న్యూ పావర్టీ, ఫోకస్ ఇస్ ద న్యూ వెల్త్, ఎలాబరేట్ అంటాడు. అంతే, 1000 to 1200 వర్డ్స్ రాయాలి దీని మీద. ఎన్ని పేజీలు? 10 to 12 పేజెస్ రాయాలి. డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఈజీగా అడక్కదినటోళ్ళతో సమానం. అసలు బిలో పావర్టీ లైన్, అసలు వాళ్ళకు వెల్త్ లేదు, దే ఆర్ వెరీ పూర్. డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళు పూర్ అని చెప్తున్నాడు. ఫోకస్ ఇస్ ద న్యూ వెల్త్ అన్నాడు. అంతే కదా. ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యువర్ అటెన్షన్ ఇస్ ద ప్రైస్. మీరు ఎవరైతే ఎక్కువ అటెన్షన్ ఇస్తారో వాళ్ళే బాడీ టైటిల్ ఇస్తారు, ఇంట్రడక్షన్ ఇస్తారు, కంక్లూజన్ ఇస్తారు, బాడీ అవుట్. ఇలాంటి బుక్ ఎందుకు చదవమని చెప్తానంటే, ఎస్ఏ లాంటి టాపిక్ని హ్యాండిల్ చేయడం ఈజీ అయింది.